3 నెలలు 30 మరణాలు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నారు. అంతలోనే ఏదో వింత అనారోగ్య సమస్య. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే అకాల మరణాలు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఈ మరణ మృదంగానికి కారణమేంటి? వాళ్ళంతా ఎందుకు చనిపోయారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. వైద్య బృందానికే సవాల్ విసురుతుంది ఈ ఘటన. రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న తుర్కపాలెం అనే గ్రామంలో జరిగిన విషాద ఘటన ఇది. ఇంతకు తప్పు ఎక్కడ జరిగింది? వారికి సకాలంలో వైద్యం ఎందుకు అందలేదు? ఈ విషాద ఘటన వెనుక ఎన్నో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా తురకపాలెం కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఊరు ఇది. ఈ గ్రామంలో రోజుల వ్యవధిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 మంది పురుషులు, 7 మంది మహిళలు మృతి చెందారు. రాజధాని ప్రాంతంలో వైద్య రంగానికి కిల్లా అయిన గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఈ గ్రామం ఉంది. 3 నెలలుగా వరుసగా ఇక్కడ మరణాలు సంభవిస్తున్నా బయటికి రాలేదు. చివరికి టీడీపీ కార్యకర్త మృతి చెందటంతో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామంలోకి వెళ్లారు. అలా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. గత 15 రోజులుగా ఈ మరణాల వెనుక కారణాలపైన అధ్యయనం జరుగుతోంది. తురకపాలెంలో మరణాల మిస్టరీకి గల కారణాలేంటి అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వైద్య రంగాల ప్రత్యేక నిపుణులు గ్రామంలో పరిశీలన చేశారు. బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. గ్రామానికి వస్తున్న నీటి సరఫరా శాంపిల్స్ పరీక్షించారు. అయినా ఇప్పటివరకు ఎందుకు చనిపోతున్నారో అంతు చిక్కటం లేదు. అటు అధికార యంత్రాంగం గ్రామంలో తిష్టవేసింది. ఈ వరుస పరిణామాలపై సీఎం చంద్రబాబు స్పందించారు, ఆరా తీశారు. గ్రామానికి వైద్యశాఖ మంత్రి వచ్చారు. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయినా ఇప్పటివరకు మరణాల వెనుక కారణాలపైన మాత్రం స్పష్టత రాలేదు. గ్రామంలో మాత్రం హెల్త్ క్యాంపులు, వాటర్ టెస్టులు, శానిటేషన్, దోమలు, మలేరియా డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అధికారులు, భూమి సాయిల్ టెస్ట్ పరీక్షలు ఇలా రకరకాలుగా పరీక్షలు నిర్వహించారు. ఎన్ని శాఖలు వచ్చినా, పరీక్షలు చేసినా రిపోర్టులు మాత్రం మరణాల వెనుక కారణాలను ఇంకా నిర్ధారణ చేయలేకపోతున్నాయి. కానీ ప్రైవేటు వైద్యులు మాత్రం మెలోడియాస్ అనే బ్యాక్టీరియా ఉందని తేల్చారు. ఈ గ్రామంలో కీలకంగా వ్యవహరించాల్సిన ముఖ్య శాఖల అధికారుల మధ్య సమన్వయం లేమి స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆర్ఎంపీ క్లినిక్ను తనిఖీ చేశారు. స్థానిక ఆర్ఎంపీ అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చాడని, ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి, నిబంధనలకు విరుద్ధంగా చికిత్స చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు వైద్య అధికారులు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, స్థానికులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. అయితే తమ తప్పు లేదని నిరూపించుకునే క్రమంలో గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కారణాలను గుర్తించి గ్రామస్తులకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాల్సిన సమయంలో అధికారుల్లోనే సమన్వయం లేకపోవటం పెద్ద సమస్యగా మారుతోంది. గత 10 రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి 18 ఏళ్లు పైబడిన అందరి హెల్త్ ప్రొఫైల్ని సిద్ధం చేశారు. 2517 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 1343 మంది ఆరోగ్య పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో 1026 మందిలో కిడ్నీల పనితీరు మందగించినట్లు, 168 మందికి కాలేయ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు అధిక సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ అనారోగ్య సమస్యలే మెలియాయిడోసిస్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. వైద్యశాఖ పరిశోధనలు ఒకవైపు జరుగుతుండగా గ్రామస్తులు తమ నమ్మకాలను అనుసరించి బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని బొడ్రాయితో పాటు ఉన్న గవిటిరాయి వంగిపోవడంతోనే వ్యాధులు ప్రబలి జనం చనిపోతున్నారని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ టెక్నాలజీ యుగంలో అడ్వాన్స్డ్ వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ ఇలాంటి మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. మరణాల వెనుక స్పష్టమైన కారణాలు ఇప్పటికీ తెలియకపోవడం అటుంచితే 30 మంది చనిపోయే వరకు జిల్లాలో వైద్య అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎందుకు విఫలమయ్యారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ గ్రామంలో చోటు చేసుకున్న మరణాలు ప్రభుత్వ యంత్రాంగానికి ఒక హెచ్చరిక లాంటివి. దేని ద్వారా భవిష్యత్తులో ఎక్కడా మరోసారి చోటు చేసుకోకుండా చూడాల్సి ఉంది. మరి యంత్రాంగం స్పందిస్తుందా? తూతూ మంత్రంగా వ్యవహరించి ఎవరిపైనో నెపం మోపుతారా అనేది చూడాలి.